కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే సహకార సంఘాలకు ధాన్యం కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలోని ప్రాథమిక పరపతి సహకార సంఘం ఆధ్వర్యంలో కేడీసీసీబీ 2,50,00,000 రూపాయలతో నిర్మాణం చేపట్టిన బ్యాంకును జాతీయ సహకార సంఘాల అధ్యక్షుడు కొండూరి రవీందర్రావుతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2012లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా శ్రీధర్ బాబు ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సింగిల్ విండోలకు కొనుగోలు కేంద్రాలను అప్పగించడం జరిగిందన్నారు. నాటి నుండి వాటిని విస్తరించి గ్రామాన రైతులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు. వీటితో రైతుల కష్టాలు గట్టెక్కి ధాన్యాన్ని అమ్ముకోవడం సులభతరం అయిందన్నారు. ఇందులో కేడీసీసీబీ అప్పటి అధ్యక్షుడు కూడా ఉన్న రవీందర్రావు ముఖ్య భూమిక పోషించారని తెలిపారు. రైతుల సంక్షేమానికి తాను మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఇందులో భాగంగా ఎలాంటి కటింగ్లు లేకుండా వడ్ల కొనుగోలు చేయడంలో పెద్దపల్లి నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలో అగ్రభాగాన నిలవడం తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు. అలాగే పెద్దపల్లి నియోజకవర్గంలో 60 కోట్ల సన్నవడ్లను బోనస్గా రైతులకు చెల్లించి రాష్ట్రంలో ముందు ఉండడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ వినుపాల ప్రకాశ్రావు, కేడీసీసీబీ డైరెక్టర్ సింగిల్ విండో చైర్మన్ శ్రీ శ్రీనివాస్, సిఈఓ సత్యనారాయణ, జిల్లా డైరెక్టర్లు, వివిధ సింగిల్ విండోల చైర్మన్లు, కార్యదర్శులు, బ్యాంకు మేనేజర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సాయిరి మహేందర్, దామోదరరావు, బిరుదు కృష్ణ, వేగోలం అభయగౌడ్, చిలుక సతీష్, రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కేడీసీసీబీ సిఇఓ సంతోష్ తదితరులు ఉన్నారు. మీరు ఎప్పటి నుండో ఈ బ్యాంకు నడిపిస్తూ ఉన్నారు. ఒకనాడు మరి లాస్లో ఉండి దీన్ని ఉంచడమా తీసేయడం అనేటువంటి సందిగ్ధ పరిస్థితుల నుండి వాళ్ళ సొంతంగా దాదాపు 2.5 కోట్ల రూపాయలు వెచ్చించి, అంటే ల్యాండ్ కానీ బిల్డింగ్ కానీ 2 కలుపుకొని 2.5 కోట్లు అంటే అది ఇప్పుడు నాకు తెలిసి 5 కోట్ల వాల్యూ అవుతుంది బిల్డింగ్ జాగా. అంటే మీరు అప్పటి లెక్కకు 2.5 కోట్లు, ఇప్పటి లెక్కకు మన దగ్గర 4 నుండి 5 కోట్ల వాల్యూ అవుతుంది. ఇప్పుడు ల్యాండ్ కావాలన్నా కూడా రేట్లు పెరిగిపోయినాయి. ఆ రేటుకు కూడా ఇక్కడ దొరికేటువంటి పరిస్థితి లేదు. మరి అటువంటి ఒక చక్కటి భవనాన్ని, అంటే ఇక్కడికి వచ్చేటువంటి ఖాతాదారులకు కానీ, రైతు సోదరులకు కానీ, బ్యాంకులో పనిచేసేటువంటి సిబ్బందికి కానీ, అంటే పనిచేసే సిబ్బందికి కూడా ఇంకో గంట సేపు ఎక్కువ పనిచేసే విధంగా మరి బ్యాంకు ఒక ఆహ్లాదకరంగా, అంటే మంచి వాతావరణం ఉండే విధంగా దాన్ని నిర్మాణం చేయడం అనేది చాలా సంతోషం. మరి అదేవిధంగా ఇంతకుముందు సోదరులు చెప్పినట్టు, అంటే అసలు ఆనాడు మా అన్నది కూడా కాంగ్రెస్ పార్టీ, ఇలా వేరేం కాదు. అన్న మూలాలు కూడా కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే అన్న కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా 2 సార్లు గెలిచింది కూడా కాంగ్రెస్ పార్టీ నుండి. 3 సార్లు 2 సార్లు కూడా కాంగ్రెస్ పార్టీ నుండి. ఒకసారి అయితే నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా డైరెక్ట్ ఓట్లు ఇచ్చాం తనకే. తను ఎందుకు ఏ ఉద్దేశంతో అంటే అలా వేరే ఏం స్వార్థం లేదు అలాగే. ఎందుకంటే ఇది రవీందర్రావు గారు అయితేనే ఈ వ్యవస్థ చాలా సంతోషకరమైన విషయం. 20,000కు పైగా ఇవాళ ఖాతాదారులు ఉన్నారు. ఈ దీంట్లో 221 కోట్ల వ్యాపారం చేస్తూ ఉన్నాయి. కేంద్ర సహకార బ్యాంకు 72 బ్రాంచుల్లో అతిపెద్ద శాఖ, అంటే వాల్యూమ్ వైజ్, బిజినెస్ వైజ్ ఇంత వ్యాపారం చేస్తున్న శాఖ ఏదైతే ఉన్నదో అది సుల్తానాబాద్ శాఖ. కాబట్టి నేను మీ అందరికీ కూడా అభినందనం చేస్తాను. ఎందుకంటే మీ అందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను. మమ్మల్ని ఆదరించి, మమ్మల్ని ప్రోత్సహించి, మాకు ఈ ఎదుగుదలలో మీ సహాయ సహకారాలతో ఇంత పెద్దగా 20,000 మందికి పైగా వారికి సేవలు అందించడానికి తోడ్పాటు జరిగింది. రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక సహకార వ్యవస్థను బలోపేతం చేసే ప్రయత్నంలో డబ్బులు ఇచ్చి 218 కోట్లు ఇచ్చి అన్ని బ్యాంకులను, అంటే ఇవన్నీ సెక్షన్ లెవెల్లో ఉండే, ఈ బ్యాంకు మూతపడే పరిస్థితి, జీతాలు ఇవ్వడానికి లేని పరిస్థితి అన్నది. 1వ తారీఖు వచ్చిందంటే సిబ్బంది
బకాయిదారుల చుట్టూ తిరుగుకుంటా వసూలు చేసుకుంటా జీతాలు తీసుకున్న రోజులు అన్నాడు. అటువంటి పరిస్థితి. దాని నుంచి ఇవాళ దాదాపు 7,500 కోట్ల వ్యాపారం చేస్తూ గత 8 సంవత్సరాల నుంచి భారతదేశంలోనే నంబర్ 1 జిల్లా సహకార బ్యాంక్గా, భారతదేశంలోనే నంబర్ 1 జిల్లా సహకార బ్యాంక్గా దీనికి అంటే అటువంటి ప్రాముఖ్యత కలిగి ఈ సంవత్సరం దాదాపు 121 కోట్ల లాభం గడించింది. కాబట్టే ఇంత గొప్పగా ఈ వ్యవహారం చేయడానికి ఆస్కారం ఉన్నది. ఇవాళ దాదాపు 8.5 లక్షల మంది ఖాతాదారులు ఉన్నారు. ఇవాళ కేంద్ర సహకార బ్యాంక్ 8.5 లక్షల మంది మా బ్యాంక్తో ముడిపడి ఉన్నారు. అనేక రకాల సౌకర్యాలు చేస్తూ ఉన్నాం. ఒకప్పుడు వ్యవసాయానికే పరిమితం అయిపోయి కేవలం వ్యవసాయంకే పరిమితం అయిపోయిన బ్యాంక్ ఇవాళ దాదాపు సగం 50% వ్యవసాయంకు చేస్తూ ఉన్నాం, 50% ఇతర కార్యకలాపాలు చేస్తూ ఉన్నాం. అంటే వ్యాపారం 50% దించడం అంటే వ్యవసాయానికి తగ్గియలే. ఇవాళ వ్యవసాయం కూడా గర్వంగా చెప్పుకునే పరిస్థితి. ఇవాళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నది, యూబీఐ ఉన్నది, మాకన్నా చాలా పెద్ద బ్యాంకులు అవి. భారతదేశం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాని యజమానులు, వాళ్ళ కనుసన్నల్లో అవి నడుస్తూ ఉన్నాయి.